హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శనగపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ శనగపప్పు పాయసాన్ని పండగలకి దేవునికి నైవేద్యంగా ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా అండ్ అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు క్విక్గా చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్గా అండ్ అలాగే క్విక్గా చేసుకునే ఈ శనగపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ శనగపప్పు పాయసాన్ని మా నాన్న ప్రిపేర్ చేశారు. అసలు కిచెన్లోకే రారనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశారు. ఈ పాయసం టేస్ట్ ఎలా వచ్చిందో, బాగొచ్చిందో, రాలేదో అనేది నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మేమైతే శనగపప్పు అండ్ అలాగే సగ్గుబియ్యం 1 కప్ తీసుకున్నాము. ఈ రెండిటిని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. 1 కప్ శనగపప్పు, సగ్గుబియ్యంకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపప్పు, సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా బాయిల్ అవ్వాలనమాట. ఈలోపు డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకునే దానికి స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత మీరు మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మేమొచ్చేసి బాదం, క్యాష్యూ అండ్ అలాగే కిస్మిస్‌ని యాడ్ చేసుకున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు దాకా రవ్వని యాడ్ చేసుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టుకొని రవ్వ అనేది కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు శనగపప్పు, సగ్గుబియ్యం కూడా బాగా మెత్తగా బాయిల్ అయ్యాయి. ఇలా బాయిల్ అవుతున్నటువంటి శనగపప్పు, సగ్గుబియ్యంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వీట్‌నెస్‌కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్‌నెస్‌కి తగినంత బెల్లం అని ఎందుకు చెప్పాను అంటే కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు. కొంతమంది తక్కువగా తింటారు కదా! మీరు మీ స్వీట్‌నెస్‌కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. మేమొచ్చేసి ఇక్కడ 1 కప్ శనగపప్పు, సగ్గుబియ్యం అండ్ అలాగే హాఫ్ కప్ రవ్వకి 1 ½ కప్ బెల్లం యాడ్ చేసుకున్నాము. 1 ½ కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. స్వీట్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ ఆఫ్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత సన్నగా తురుముకున్నటువంటి ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. మీరొచ్చేసి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. మేమొచ్చేసి సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాము. ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఇలాచీని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మంటను సిమ్‌లో పెట్టుకొని ఈ రవ్వ అంతా దగ్గరికయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా! పాయసం కొంచెం చిక్కబడింది కదా! ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారినటువంటి పాయసంలో ఒక హాఫ్ కప్పు దాకా కాచి చల్లార్చిన మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్క్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి ఈ పాయసం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కావాలంటే ఈ పాయసంలో రవ్వ ప్లేస్‌లో సేమియానైనా యాడ్ చేసుకోవచ్చు. సేమియాని కూడా ట్రై చేసి చూసాము. సేమియా కంటే నాకెందుకో ఈ రవ్వని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బావుందనిపించింది. ఫైనల్‌గా మా నాన్న చేసిన శనగపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంది. మా అందరికైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ విధంగా ఈ శనగపప్పు పాయసాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. Finally, don't forget to subscribe to my channel. Don't forget to hit the bell icon and video అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.